ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. వాస్తుశాస్త్రరీత్యా మనం ఈరోజు ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం. 16 జోన్స్. మరియు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వాస్తుశాస్త్రము అనగానే అందరికీ ఉన్నటువంటి అపోహ పర్టికులర్గా ఏమిటంటే వాస్తు చూపించుకోవడం అంటే ఏదో విరగొట్టడము, పగలగొట్టడము అని అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. ఇంట్లో పెట్టుకున్నటువంటి వస్తువులు, ఇంట్లో వేసేటువంటి రంగు, నిర్మాణంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్, అది డోర్ పాయింట్ కావచ్చు, బాత్రూమ్ పాయింట్ కావచ్చు, ఇంట్లో చేసే యాక్టివిటీస్ కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కావచ్చు, ఇంట్లో మనం చేసే యాక్టివిటీ కావచ్చు, దీని గురించి మనం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. కొంతమంది ఇళ్లలో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకరికి సఖ్యత అనేటువంటిది ఉండదు. అది ఎందుకు? భార్యకి భర్తకి నో, అదేవిధంగా పిల్లలకి తల్లిదండ్రులకి, ఆ ఇంట్లో ఇంకేదైనా రిలేషన్స్ ఉంటాయి, బావమర్దం అనుకోండి, లేకపోతే ఇంట్లోనే కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. కింద అపార్ట్మెంట్లో ఉంటే పై ఓడితో కింద ఓడితో పడదు. ఏ సౌండ్ వస్తే వాళ్ళు పై వాళ్ళు కిందకు వస్తారు, లేకపోతే కింద వాళ్ళు పైకి వస్తుంటారు. పక్కింటి వాళ్ళతో పడదు. మీ షూ ర్యాక్ మా దగ్గర పెట్టారేంటి, మీరు ఇక్కడ చెప్పు తూలుతున్నారంటారు. అదే అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి కార్ పార్కింగ్ దగ్గర ఎవరో మీ రిలేటివ్స్ ఎవరో మా దగ్గర కార్ పార్కింగ్ పెట్టారని నేను గొడవ పెట్టుకునేవాళ్ళు. అంటే ఏమిటి? అండర్స్టాండింగ్ లోపిస్తుంది సమాజంతోని, ఇంట్లో వాళ్ళతోని. దానికి కారణం ఏంటి? అసలు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో దానికి రీజన్ ఏం చెప్పారు? పూర్వశ్యతు సభాగర్ అన్నాడు. అంటే కూర్చునేటువంటి సిట్టింగ్ ఏరియా అక్కడ ఏర్పాటు చేయమన్నాడు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ అంటే అక్కడ అది సన్ యొక్క స్థానం. సన్ దేనికి కారకుడు అంటే ఒక రూలింగ్, ఫ్రెండ్షిప్, అంటే ఫ్రెండ్లీ నేచర్ని ఇచ్చేవాడు సన్, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సన్, హెల్దీ అట్మాస్ఫియర్ ఇచ్చేవాడు సన్ అండి. అట్మాస్ఫియర్ ఈజ్ ఇన్ హెల్దీ వే. అందుకే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా న్యాచురల్ 5th లార్డ్ ఈజ్ సన్. అక్కడ ఏం చేయమని చెప్పారు? అక్కడ చక్కగా ఒక సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుని ఆయన అని చెప్పారు. ఇంకా అక్కడ కుదరట్లేదండి, మాకు సెంటర్లో ఉంది డోరు, అప్పుడు ఇంకొంచెం మనం మార్చుకోవచ్చు దాన్ని. బట్ నార్త్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేయకండి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటిది కమ్యూనికేషన్స్ మాట్లాడుకుంటున్నాం, ఇంట్లో ఉండే వాళ్ళ సఖ్యత గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏం చేయాలండి? మరి సఖ్యత బాగా పెరగాలి అంటే ఇట్స్ సింపుల్ లాజిక్. అక్కడ ఫస్ట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకుంటే రాముడు పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి. రెండవది, ఇప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత లేదనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఒక జోన్కి ఇంకో జోన్కి రిలేషన్ ఉంటుంది. అంటే ఎట్లాగా? ఈస్ట్తో పాటు సౌత్ ఈస్ట్ ఆర్ సౌత్ వెస్ట్ ఈ జోన్స్ కూడా పాడవుతాయి. పాడవడం అంటే ఏమిటి? ఇది ఒక క్వశ్చన్ అందరికీ. ఏమంటే పాడైపోయింది అంటారు. ఏం పాడైపోయింది? ఆ కట్టడంలో కట్ వస్తుంది ఒక్కోసారి, కటింగ్, లేకపోతే స్థలం ఉండడం అలా ఉంటుంది, లేకపోతే బిల్డింగ్ ఉండడం అలా ఉంటుంది. ఆ కట్టడంలో ఒక్కోసారి విపరీతంగా ఇలా పెరిగిపోతాయి, లేకపోతే తగ్గిపోతాయి. అంటే ఏమంటే ఎనర్జీ ఓవర్ఫ్లో అయిందా, తగ్గిపోయింది? ఇప్పుడు చూడండి, మన బాడీలో ఏమంటే బాగా పిత్తం పెరిగిపోయింది. మనకి మెడికల్లో చూడండి, వాతము, పిత్తము, కఫం ఉంటుంది. కఫం పెరిగిపోయిందండి, ప్రాబ్లం. వేడి పెరిగిపోయిందండి, ప్రాబ్లం. అంటే ఏమిటి? ఏది ఓవర్ అవ్వకూడదు, డౌన్ అవ్వకూడదు. బీపీ బాగా హై లెవెల్ ఉందండి, ప్రాబ్లం. బీపీ లో బీపీ ఉందండి, ప్రాబ్లం. ఎలా ఉండాలి? బీపీ లెవెల్గా ఉండాలి. అలాగే మన బాడీలో బ్యాలెన్స్ తప్పితే మన బాడీ ఎలా అయితే నీరసిస్తుందో అలాగే ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీస్ కూడా అవి కరెక్ట్గా కనుక కనెక్ట్ అవ్వకపోతే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా ఇబ్బంది పడతారు. కొన్ని అపోహలు ఉన్నాయి. కొన్ని అపోహలు చాలామందికి ఉన్నాయి వాస్తు మీద. వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఏమిటది అంటే, పాయింట్ నెంబర్ 1, మనకి సహజంగా 4 దిశలు చూసుకుంటాం: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఉత్తరం, దక్షిణం, రైట్. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే కేవలం తూర్పు, ఉత్తరం మాత్రమే మంచివి, పడమర, దక్షిణం మంచిది కాదనుకుంటారు. అలా ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. మనకి 16 దిశలు అయితే పైన కింద అంటే ఆకాశము భూమి కూడా
దిశలు. అంటే మొత్తం ఎన్ని దిశలు మనకి? 18 దిశలు కరెక్ట్ చెప్పాలంటే. బట్ ఈ దిశలే మనం ఎక్కువగా చూసుకుంటాం. ఇందులో ఒక్కొక్క మనిషి యొక్క పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి వాళ్ళకి ఆ దిశ బాగా కలిసి వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, రక్తం సహజంగా చూసుకుంటే రక్తం అన్ని గ్రూప్స్ మంచివే, కానీ మీకు ఏ గ్రూప్ సెట్ అవుతుందో ఆ గ్రూప్ రక్తాన్ని ఎక్కించుకుంటారు. కానీ పలానా గ్రూప్ అందరికీ పనికి వస్తుంది, పలానా గ్రూప్ అందరికీ పనికి రాదని ఉండదు కదా. అది ఎలాగో ఇది కూడా అంతే. రక్తం కావచ్చు, మనం వేసుకునే చొక్కా కావచ్చు, ప్యాంట్ కావచ్చు, చెప్పులు కావచ్చు, మనకి సరిపోయే సైజు. టైట్ షర్ట్ వేసుకున్నాము ఊపిరాడదు, లూజ్ షర్ట్ వేసుకున్నాము బుడబుడకలుగా కనిపిస్తుంది. అలా ఏంటంటే వాస్తు అనేటువంటిది ఫస్ట్ డైరెక్షన్ ఈజ్ మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని వాస్తుకు ఉండే డైరెక్షన్ తీసుకొని వర్గు శాస్త్రము అంటారు. దీని గురించి మనం 8 వీడియోలు క్లియర్గా చేసాం, మీరు అది చూసుకోవచ్చు. ఇక రెండవది ఏమిటంటే వాస్తులో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు మీ పిల్లలకి ఇద్దరికీ సెట్ అయ్యేటువంటి డైరెక్షన్ ఎంచుకోండి ఎప్పుడు కూడా. ఎందుకు ఈ జాగ్రత్త ముఖ్యంగా ఎందుకు తీసుకోవాలి? మీ హయాం నడిచే వరకు అద్భుతంగా ఉంది, రేపు పొద్దున్న మీ యొక్క ఆస్తిని మీ పిల్లలకి ఇస్తారు, వాళ్ళ పేరు కూడా సెట్ అయింది అనుకోండి, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అందుకే చూడండి చాలామందికి ఏమవుతుంది, ఏమంటే మా తండ్రి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి, మా తండ్రి గారు చనిపోయినప్పుడు నేను ఇంట్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అంటారు. ఎంత ఏమిటి, మీ తండ్రి గారికి సంబంధించిన పేరు మీద అది నడిచింది, తర్వాత మీ పేరు మీద షిఫ్ట్ అయినప్పుడు మీ వర్క్కి సెట్ అవ్వట్లేదు. కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మూడో విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారు, ఓన్ హౌస్ అయితేనే పనిచేస్తుంది, రెంట్ హౌస్ అయితే మన మీద వాస్తు పని చేయదు అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఒక ఫ్రెండ్ వెహికల్ తీసుకుని మనం బయలుదేరాం, పంచర్ అయింది వెహికల్, ఎఫెక్ట్ మనం పడుతున్నాం, లేదా పడ్డాము, మనకి దెబ్బ తగలకుండా ఉంటుందాం. ఫ్రెండ్ దండి వెహికల్, నాకెందుకు దెబ్బ తగలాలనుకుంటున్నాం మనం, ఎందుకు? బండి కొంత డ్యామేజ్ అవ్వచ్చు, మనకి ఎంతో కొంత దెబ్బ తగలవచ్చు. అంటే ఏమిటి ఇక్కడ రీజన్? ఆ వెహికల్ మీ నుంచి పడితే ఎలా అయితే మనకి ఎంతో కొంత ఇంజూర్ అవుతుందో, ఆ వాస్తు ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా దాని ప్రభావమే. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, వాస్తుని ఖచ్చితంగా మనం సెట్ చేసుకోవచ్చు. అది మొత్తం ఏదో కూలగొట్టేసి విరగొట్టేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, క్లియర్గా అక్కడ ఉండేటువంటి జోన్స్ ఏమైనా తగ్గాయా, కలర్స్తోని మెటల్స్తోని దాన్ని లెవెల్ చేసుకోవచ్చు. అక్కడ ఏదైనా కట్టకూడని ప్రదేశంలో బాత్రూమ్ కట్టారా, దాన్ని స్ట్రిప్ వేసో లేకపోతే మెటల్తోనో బ్లాక్ చేయొచ్చు. చేయకూడని యాక్టివిటీ ఇంట్లో ఎక్కడైనా చేస్తున్నామా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వంట తీసుకొచ్చి ఉత్తరంలో వండుతున్నాం, తప్పు, దాన్ని మార్చుకోవచ్చు, ఇక్కడ కాదు ఇక్కడ వండుకోవాలి. లేదా అన్నం తినే మనం ఫుడ్ గ్రెయిన్స్ ఇంట్లో పెట్టుకునే ప్రదేశం కావచ్చు, ఇంట్లో భోజనం చేసే విధానం కావచ్చు, భోజనం చేసే ప్లేస్ ఏదైతుందో అది కూర్చునే ప్లేస్ ఒక్కోసారి తప్పుగా కూర్చుంటారు చాలామంది. ఇక్కడ ఏమిటంటే వాస్తు అంటే కేవలం నిర్మాణం ఒకటే కాదు, మనకి దిశల్లో ఉండేటువంటి ఏవైతే ఆ దేవత అసుర స్వరూపాలు ఉన్నాయో అవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, దానికి తగ్గట్టుగా మనం దానికి సంబంధించినవి చేస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన చెవుకి వినికిడి శక్తి ఉంది, ఇయర్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి? చెవులో పెట్టుకోవాలి. ఇయర్ ఫోన్లో నుంచి సౌండ్ వస్తుంది, ఇది రిసీవ్ చేసుకుంటుంది. స్మెల్ ముక్కు, కళ్ళు చూడడం, కళ్ళు మూసేసాం కనబడదు. కళ్ళద్దాలు కళ్ళకి పెట్టుకోవాలి, చెవుకో ముక్కుకో జేబులోనే పెట్టుకుంటే కళ్ళద్దాలు పనిచేయవు. అంటే ఏమిటి, ఒక వస్తువు మన శరీర భాగంలో ఒక దగ్గర ఉన్నప్పుడు దాని ఎనర్జీ పెరుగుతుంది, అదే వస్తువు ఇంకో దగ్గర పెట్టుకున్నప్పుడు జేబులో పెట్టుకున్నాం కళ్ళద్దాలు, దాని ఉపయోగం ఉండదు. అలాగే ఇంట్లో వస్తువులు కూడా అది ఎటువంటి ఎనర్జీని కలిగి ఉంది, అది ఎటువంటి ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ ఎనర్జీ కలిగినటువంటి వస్తువు మనం ఎక్కడ పెడితే ఇంట్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది, సపోర్ట్ దొరుకుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ వాస్తు శాస్త్ర. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు, వాస్తు అంటే వస్తువుతో సహా ఉన్నటువంటిదే. వస్తు సంబంధంగా పెట్టుకునేటువంటి ప్రతిదీ కూడా వాస్తు. యాక్టివిటీ ఈజ్ వాస్తు. ఇవి మెయిన్గా చూసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే, రంగులు ఏవి పడితే వేస్తారు, అలా ఏది పడితే ఆ రంగు ఏ దిశలో పడితే ఆ దిశలో వేయకూడదు. ఆల్ కలర్స్ ఈజ్ గుడ్, ప్రతి రంగు మంచిదేనండి, కానీ ఆ రంగు ఎక్కడ ఉండాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనకి సిగ్నల్స్ పడుతుంటాయి, రెడ్ కలర్ ఉన్నప్పుడు వెళ్ళిపోతామా? వెళ్ళాం. గ్రీన్ కలర్ ఉన్నప్పుడు వెళ్తాం, ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు స్లో చేసుకుంటాం. అంటే ఏమిటి, ఇక్కడ మనకి గ్రహాలకు కూడా రకరకాల ఏవి కలర్స్ని మనం ఆపాదిస్తాం. ఎందుకు? ఆ రంగు ఆ గ్రహానికి, పలానా రంగు పలానా పంచభూతాల్లో అగ్ని భూమి వాయువు జలము ఆకాశ తత్వాల్లో ఏ తత్వము, పంచతత్వాల్లో ఏ తత్వాన్ని ఏ కలర్ స్టాప్ చేస్తుంది, దాన్ని ఓపెన్ చేస్తుంది, దానికి సపోర్ట్ ఇస్తుంది, దాన్ని పూర్తిగా లేకుండా డిస్ట్రాయ్ చేస్తుంది ఏ రంగు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము.
ఇందులో రకరకాల అంశాలు ఉంటాయి. వాటిని మనం ఒక్కొక్క విధానంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. కాబట్టి వాస్తుని సెట్ చేసుకోవడం ద్వారా మన చేతుల్లో ఉన్నటువంటిది వాస్తు. జాతకం అంటే ఏంటంటే మనం పూర్వజంలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది. వాస్తు కూడా ఇంచుమించుగా మనం కర్మలను బట్టి అట్లాంటి ఇళ్లలో ఉంటాం, కానీ ఎంతో కొంత మనకి స్కోప్ ఉంటుంది. సో మీరు జాతక చక్రరీత్యా వాస్తురీత్యా మీరు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.